ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. అన్నా అన్నా డాను నువ్వు ఫ్రీజ్ అవ్వకూడదన్నా. అన్నా ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది కదా. మేడం నమస్కారం మేడం. ఊరి కొత్త అవును అనుకున్నాను. ఈ ఊళ్ళోనే మా అన్న సూరన్న. సూరి గారు ఆవిడకేం ప్రమాదం లేదు, మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. ఈవిడ ఊపిరిచ్చింది. యూ కెన్ రిలాక్స్. వెరీ గుడ్. ఇట్స్ మై డ్యూటీ. మంచిది, థ్యాంక్స్. నాకెందుకు థ్యాంక్స్? మీరు దేవుళ్ళ తీసుకొచ్చారు, నేను ఊపిరిచ్చాను, అంతే. బాయ్. యాక్సిడెంట్ చేసింది వీళ్ళే అన్న. డాక్టర్ ఏమైంది సార్? వీళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వండి. అలాగే సార్, నేను చూసుకుంటా. వాట్ బాయ్స్, వీళ్ళిద్దరిని తీసుకురండి. ఏయ్, ఇప్పుడే కదా దేవుడు అన్నాను, ఎముళ్ళ కొట్టేసా? నువ్వే కొట్టి నువ్వే కాపాడమంటున్నావు. అసలు నువ్వు మనిషివా? అన్నయ్య చూసి మనిషివా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి. అటువంటి అమ్మాయిని తీసురా, పెళ్లి చేసుకుంటా. నీకు దమ్ముంటే నా అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ తిట్టు చూద్దాం. నాకేమైనా భయమా? భయం లేకపోతే తిట్టు చూద్దాం. ఏయ్ రండ్రా. అన్నా నువ్వనుకున్నట్టే ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిట్టికేస్తుంది. పిలిచి మాట్లాడేమంటావా? Why they call for emergency meeting? Don't know, sir. అర్జెంట్గా కాల్ చేశారు. Any urgent matter? I don't know. కొత్తగా ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయా? Let us see. Sit down, please. My dear friends, మిమ్మల్ని అర్జెంటుగా ఎందుకు రమ్మన్నానంటే, దిస్ ఈజ్ స్టీఫెన్, ఇంటర్నేషనల్ మాఫియా డాన్. ఇండియాలో ఉన్న మాఫియా డాన్స్ అందరికీ ఇతనే సుప్రీం. ఇతని మీద స్మగ్లింగ్, బ్లాక్మెయిలింగ్, కిడ్నాపింగ్, మర్డర్స్, హవాలా, ల్యాండ్ గ్రాబింగ్ లాంటి చాలా కేసులున్నాయి. కానీ కేసులే ఉన్నాయి, సాక్ష్యాలు లేవు. దేశంలో చాలా రాష్ట్రాలు వీడు చెప్పినట్లే నడుచుకుంటాయి. ఇప్పుడు వీడి కన్ను మన రాష్ట్రం మీద పడిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. వాడిక్కడ దిగాడంటే మన స్టేట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ప్రశాంతంగా ఉండలేం. వాడంత పవర్ఫుల్లా సార్? వాడెంత పవర్ఫుల్ అంటే, ఈ మధ్య వాడి కన్ను గోవా మీద పడింది. దానికి గోవా మాఫియా లీడర్ అడ్డొస్తున్నాడని వాడిని ఎలా డీల్ చేశాడో తెలుసా? గోవాలో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నువ్వు అడ్డు వస్తున్నావు. ఈ స్టీఫెన్ అక్కడికి వస్తున్నాడంటే నువ్వు తప్పుకోవాలి, కానీ తప్పుకోవట్లేదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక స్టేట్కి డాన్, కానీ నా కింద పనిచేస్తున్నారు. నువ్వు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మన ఇద్దరం ఒక గేమ్ ఆడదాం. గేమ్ రూల్స్ ఏమిటో తెలుసా? మన ఇద్దరం ఫైట్ చేద్దాం. నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపుతాను. నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే. ఎవరెక్కువసార్లు కింద పడితే వాళ్ళ గ్రూప్ పోతుంది. ఫైనల్గా మనిద్దరం మిగులుతాం. ఒకటి నేనుండాలి, లేదా నువ్వుండాలి. ఏంటి ఆలోచిస్తున్నా? భయంగా ఉందా? గుడ్ గుడ్. Girls, relax.
రూల్స్ మారకూడదు. చాలా బాగుంది. దీన్ని చంపను, ఉంచుకుంటా. గర్ల్స్, గెట్ హర్. Now she's mine. Sorry. గోవాకి కూడా నేనే డాన్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. వాడిలాంటి వాడు ఏ విషయానికి భయపడడు. మన రాష్ట్రం మీద వాడి ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, ముందు తన మనుషుల్ని దింపుతాడు. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉంటారో ఎవ్వరికి తెలీదు. వాళ్ళు మన స్టేట్లో ఉన్న విఐపీలను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను కలుస్తారు. చేతులు కలపమని అడుగుతారు, లేదంటే బెదిరిస్తారు. అప్పటికీ కాదంటే చంపేస్తారు. తరువాత జనాన్ని భయపెట్టి ఈ రాష్ట్రాన్ని వాడి గుప్పెట్లో పెట్టుకుంటాడు. మనం వాడికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఈ కేసు డీల్ చేయడం కోసం ఓ స్పెషల్ ఆఫీసర్ రేపు వస్తున్నాడు. మీరందరూ కూడా చాలా అలర్ట్గా ఉండండి. మనం రేపు కలుద్దాం. ఓకే, బాయ్. సూరి, నా కూతురు చదువు పూర్తి చేసుకుని నిన్నే బెంగళూరు నుంచి వచ్చింది. నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. రమ్మని మూడితే. ప్రియా, అన్నా నువ్వు డాను, నా కూర్చో. సూరి, రాఘవ బెనర్జీ. నమస్తే. ఏమనుకోదు సూరి, నీ గురించి అమ్మాయికి ఏం చెప్పలేదు. మూర్తి గారు, మీ అమ్మాయ? అవును. ఇంతకాలానికి ఒక మంచి పని చేశారు. ఏంట్రా? ఇప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఓహో, అమ్మాయి ఏం చేస్తుంది? కంప్యూటర్స్ కదా బాబు పాస్ అయింది. దానికి సంబంధించిన ఉద్యోగం కోసం వెతుకుతాంది. మీ అమ్మాయిని ఇక్కడే పని చేయమని చెప్పండి. నేను చేయనంటే చేయను. ఇతను ఎలాంటి వాడో మీకు తెలుసా? హలో, ఎలాంటి వాడమ్మా? అన్నయ్య పర్మిషన్ లేకుండా నీకు ఎక్కడైనా జాబ్ వచ్చేంటి వాడమ్మా? అన్నయ్య పర్మిషన్ లేకుండా నీకు ఎక్కడైనా జాబ్ వచ్చేస్తుందా ఏంటన్నా? తిట్టు తిట్టు తిట్టే. రాఘవ, నువ్వు సూర్యుని తిట్టమంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, ఈ ముసలాళ్ళకి చెప్పలేక చస్తున్నాను. రా. నువ్వు ఇక్కడే పని చేయాలి. ఏం చేయాలి? ఎన్ని గన్నులు కొన్నారో, ఎన్ని కత్తులు కొన్నారో, ఎన్ని చేతులు నరికారో, ఎన్ని కాళ్ళు నరికారో, ఇదే కదా చేయాలి. ఇవన్నీ కంప్యూటర్లో ఎక్కిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. అందంగా ఉంటుంది. అందంగా ఉంటుంది. నేను చెయ్యనంటే చెయ్యనంతే.